సార్ మరి మెడికల్ కాలేజీ పరిస్థితి ఎంతవరకు వచ్చింది సార్? మెడికల్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి చాలా అవసరం. ఈ ప్రాంతానికి ఒక పెద్ద హాస్పిటల్ కావాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మెడికల్ కాలేజ్ కూడా వస్తూ ఉంది. కాకపోతే గత ప్రభుత్వం మోసం అనేది ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేసి చూపించింది. 430 కోట్లతో టెండర్ అన్నారు, హాస్పిటల్ శాంక్షన్ అన్నారు, మెడికల్ కాలేజ్ శాంక్షన్ అన్నారు, 110 కోట్ల రూపాయల పని చేసినామన్నారు. మరి డబ్బులు ఇవ్వకపోతే మరి కాంట్రాక్టర్ ఎందుకు పనిచేస్తాడు? నా వల్ల కాదని కాంట్రాక్టర్ మానుకున్నాడు. 110 కోట్ల రూపాయల వర్క్ చేసేంతవరకు నువ్వు బిల్లు ఇవ్వకపోతే నా వల్ల కాదని. మళ్ళా ఈ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మేము కూడా కొన్ని సమీక్షలు చేసుకున్నాం. ఈ మెడికల్ కాలేజీని స్పీడ్గా చేయించాలంటే కొంత నిధులు అవసరం కాబట్టి కాంట్రాక్టర్ని మీరే చేయండి, మీకు త్వరలో నిధులు అరేంజ్ చేస్తామని కూడా చెప్పాం. అయినా కూడా కాంట్రాక్టర్ ప్రస్తుతం నా దగ్గర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, నేను చేయలేని చెప్పి ఆయన ఆపాడు. మేము త్వరలో దాన్ని మళ్ళీ రీటెండర్కి వెళ్తున్నాం. తొందరలో రీటెండర్కి వెళ్ళి ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యేదానికి మా వంతుగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. 100% ఈ ఊర్లో మెడికల్ కాలేజ్ అనేది రావడం సాధ్యం. ఈ సంవత్సరము ఇది ఎండింగ్ లోపల, లేదంటే నెక్స్ట్ మార్చి లోపల దాన్ని మొదలు పెట్టిస్తాం. 100% పూర్తి చేస్తాం.